అసలు ఏంటంటే ఇంత క్రేజా? నా మీద అటాక్ కూడా చేయించారు, కత్తులు తీసుకొచ్చి అటాక్ కూడా చేయించారు. ఇప్పుడు మీరు రేట్లు పెంచేశారని చెప్పి మీ మీద ట్రోలింగ్స్ చేస్తున్నారు. బాధ అనిపించినా కానీ వాళ్ళకి నిజం తెలియదు కదా. ఒక్కరోజు ఇంతమంది జనాలు వస్తూ ఉంటారు మీ దగ్గర? అంటే 700 మెంబర్స్ వస్తారు. 700 మంది ఒక రెస్టారెంట్ కూడా అంతమంది రారేమో. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది ఒకటే మాట అయితే అసలు అది ఏ పనైనా సరే విజయమే. సో అమ్మ, మీరు ఇనిషియల్ కొత్తగా 11 ఏళ్ల క్రితం మొదలు పెట్టారు అంటున్నారు. అప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ తో మొదలు పెట్టారు? పెట్టుబడికి కూడా డబ్బులు లేవు అసలు. అప్పుడు పెట్టుబడికి కూడా హేమచంద్ర వాళ్ళ అమ్మగారే ఇచ్చారు. ఇచ్చారు. ఎంత కష్టం చేసి రూపాయి కూడా మిగలకుండా ఎంత ఇది చేస్తాం. నెలకు వచ్చేసి టర్న్ ఓవర్ ఎంత వస్తుంది? ఈఎంఐలు అయ్యినా కానీ 1,00,000 రూపాయలు ఈఎంఐలు పోతాయి నాకు. బాధపడిన రోజు మీ జీవితంలో అంటే ఏమని చెప్తారు? తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు, కానీ ఏడవకూడదు. అంటే లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంటే వన్ సైడ్ లవ్. మిగిలిపోగా వెళ్ళిపోతున్నారు అందరూ. అయిపోయి వెళ్ళిపోతున్నారు మా దగ్గర అయిపోయి. ఆంటీ వాళ్ళ షాప్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా ఎలా ఉందో ఒక 10 నిమిషాలు నేను మీకు చూపిస్తాను. కూడా రావడం జరుగుతుంది. సో ఫైనల్లీ తను మనకి ఎలా ప్రిపేర్ చేస్తారో అంతా కూడా చూపించారు. సో ఇక ఇక్కడ వెళ్ళిన తర్వాత తను ఎలా సర్వ్ చేస్తుంది, అదేవిధంగా జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా లేట్ అయిపోతున్నా చిన్న ఒక 2 మినిట్స్. అవునా? అది ఇంటికి వచ్చారు మా రెస్పాన్స్, ఎనార్మస్ రెస్పాన్స్. సో మొత్తానికి లోపలిగా ఉంటుందో. సో లెట్స్ గో. అంటే ఏమేం ఐటమ్స్ ఈరోజు స్పెషల్? బగారా రైస్, ఓకే, వైట్ రైస్, ఓకే, లెమన్ రైస్, అమ్మా ఒక 2 మినిట్స్ నానా, గోబీ రైస్, ఓకే, గోంగూర రైస్, ఓకే, టమాటో రైస్, జీరా రైస్ అండ్ కర్డ్ రైస్. ఓకే. నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, ఓకే, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, మటన్ లివర్, ఫిష్ కర్రీ. ఓకే. ఛాన్స్ ఉంటుందేమో తెలుసు. మటన్ 200 అమ్మా చిన్న గందరగోళం చూడండి. ఏం వినట్లేదు. సో ఇది సంగతి. అమ్మా, సో మొత్తానికి అయితే బయటకు వచ్చేసాను. సో మనం చూస్తున్నాం కదా, సో ఆంటీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, దాని తర్వాత దాన్ని ఎలా వ్యాన్లో తీసుకొని వచ్చారు. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం చూసాము జనాలు ఎంతమంది బయట వెయిట్ చేస్తూ ఉన్నారో. సో దిస్ ఈజ్ వాట్ కష్టం అనమాట. సో చూసారా, సో తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసి అంత హ్యాపీనెస్ లేదంట దానికి. సో కర్నూలు నుంచి వచ్చారంట డిఎస్పీ గారు, అక్కడ రిటైర్డ్ డిఎస్పీ. సో అతనుకి సంబంధించిన టీం అనమాట. సో ఎలా ఉందండి? పర్వాలేదు. మీ పేరు? ఓకే. సో ఎలా ఉంది ఫుడ్? పర్వాలేదు, రీజనబుల్. 1 కర్రీ 120 అంటే పర్వాలేదు. అవునా? 2 కర్రీ అంటే 180. పర్వాలేదు. టేస్ట్ ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. రిటైర్డ్ ఎస్పీ కర్నూలు నుంచి రావడం జరిగింది. సో సార్ మాటల్లో ఫుడ్ ఎలా ఉంది అడిగిస్తూ ప్యాకింగ్ చేస్తుంది. హాయ్ సార్, మీ పేరు? ఓకే. సో ఇప్పుడు ఓకే, అది చూడడం వల్ల ఇక్కడ బాగుంది అని చెప్పేసి అంటే అదే టేస్ట్ చాలా మంది వచ్చి చూస్తున్నారు అనిపిస్తుంది. మేము కూడా వచ్చి చూడాలి. ఎలా అనిపించింది సార్? ఇట్స్ బెటర్, బాగుంది. ఓకే. టేస్ట్ కానీ సార్ కూడా తీసుకుంటే దానికంటే తీసుకుంటే చాలా తక్కువలో ఇంత టేస్ట్ చూపించడం అనేది వాళ్ళకు కుదరం. కడుపు ఇక్కడ వచ్చి తింటున్న వల్ల వెనకాక ఎకనామిక్ కూడా చాలా మంచిదే. ఎందుకంటే శాలరీస్ తక్కువ ఉన్నట్టు లేదా ఇది బెటర్ దాన్. కాబట్టి ఇట్లా చేయడం వల్ల పెట్టడంలో బాగుంది. కాకపోతే రోడ్ సైడ్ ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఈమెకు సదాగా ఎక్కడైనా ఒక ప్లేస్ ఇస్తే దగ్గరలో
ఫ్రీగా అందరు చాలా మంది వచ్చి తినడానికి ఆస్కారం. సో అంటే తన యొక్క హార్డ్ వర్క్ కావచ్చు, తన యొక్క క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కావచ్చు, దీని అందరూ కూడా జనాలు బాగా ఇష్టపడుతున్నారు కాబట్టే తనకి ఇంత ఫేమ్ వచ్చింది. సో చాలా మంది కూడా చాలా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారని చెప్పి తను బాధపడడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్, సో మన ఫ్రీడమ్ యాప్లో బిజినెస్ ఐడియాస్ గురించి మనం ఇస్తూ ఉంటాం కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క బిజినెస్ ఐడియా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇనిషియల్గా మీరు ఎవరైనా స్మాల్ స్కేల్లో కనుక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మినిమం ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందంట. సో ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందంటే మీకు ఎంత కాదనుకున్నా దానికి తగ్గట్లుగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంటీ దగ్గర అయితే మనం చూస్తున్నట్లయితే పర్ డే వచ్చేసి తను ఎక్విప్మెంట్ అంతా కూడా స్టార్టింగ్ 30,000తో స్టార్ట్ చేశారంట. ఇప్పుడు పర్ డే వచ్చేసి తనకి ₹60,000 ప్రోడక్ట్స్ కానీ చికెన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మొత్తం మెటీరియల్ అంతా కూడా ఖర్చు అవుతుందంటే ప్రిపేర్ చేయడానికి. దాని ద్వారా తనకి ₹60,000 వరకు ఒక్క రోజుకు డబ్బులు వస్తుందంట టర్న్ ఓవర్. అంటే నెలకి 30 × 60,000 18 లక్షల రూపాయలు ఒక్క నెలకు వస్తుంది. ఇందులో అన్ని ఖర్చులు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, సో ఇవన్నీ కూడా తీసేసిన ఈజీగా ₹16 లక్షలు తీసేసిన ₹2,00,000 వరకు దగ్గర లాభం మిగులుతుందంట. సో గైస్, మీ అందరికీ తెలుసు కదా, ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫుడ్ బిజినెస్కి ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్ మీద పెట్టుకోవాలి కాబట్టి ట్రేడ్ లైసెన్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ లైసెన్స్ పక్కా తీసుకొని ఉండాల్సి ఉంటుంది. సో గైస్, మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే యూ కెన్ స్టార్ట్. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్ అనేవి ఉన్నాయి. సో ఇది బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టడీ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, అన్నీ కూడా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు ఎవరైతే మెంటర్స్ ఉన్నారో, ఎవరైతే బిజినెస్ చేసి సక్సెస్ గడిస్తున్నారో వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు కూడా మీ బిజినెస్ని స్టార్ట్ చేసేసుకోండి. సో ఇది ఇవాల్టి బిజినెస్ ఐడియా. మరో స్పెషల్ బిజినెస్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఈజ్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.